హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించి ఏవైతే థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అండి, ఓన్లీ ఎయిత్ క్లాస్ వరకు కాదు 10th క్లాస్ వరకు కూడా మనకి ఏ ఏ పాఠాలు ఉన్నాయి, ఆ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి, ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ఆ పాఠం యొక్క కవులు ఏంటి, వీటన్నింటి గురించి కూడా జస్ట్ సింగిల్ లైన్స్లో అయితే మనము క్లియర్గా తెలుసుకుందాము. జస్ట్ మీకు ఈ వీడియో 2-3 టైమ్స్ వినేయండి. ఏ కోడ్స్ కూడా మీకు అవసరం లేదు. 2-3 టైమ్స్ జస్ట్ మీరు మీ వర్క్ చేసుకుంటూ కూడా వినేసినా సరే మీకు ఈజీగా మీరు అక్కడికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ కానీ మీకు చూసినట్లయితే ఈ రత్న మేడం యొక్క వాయిస్ అయితే మీకు క్లియర్గా వినిపిస్తుంది. సో మీరైతే మాత్రం ఈ వీడియోని ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే లాస్ట్ వరకు స్కిప్ కూడా చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేస్తున్నా కదా. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ టెట్కి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసానండి. ఆ వీడియోస్ లిస్టులు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా మీకు అన్నీ కూడా ఫ్రీగానే అందించాను. మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఒకే వీడియో రూపంలో కూడా మీకు క్లాసెస్ చేశాను. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా 200 బిట్స్ ఒకే వీడియో రూపంలో చాలా వీడియోస్ అయితే చేశానండి. మీరు చూడడమే లేట్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చేసిన ప్లేలిస్టులు అన్నీ కూడా ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూసుకుని వెళ్ళండి. మంచి స్కోర్ అయితే డెఫినెట్లీ సాధిస్తారు. సో లేట్ చేయకుండా ఈరోజు అయితే మనము ఈ క్వశ్చన్ ఇందులోకి వెళ్ళిపోదాం, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ క్లాస్ అండి. ఈ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి మనకి ఫస్ట్ లెసన్ ఏంటి, ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, ఆ పాఠం యొక్క రచయిత ఎవరు, వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయండి. ఎందుకు అంటే ఎంత టెన్షన్తో నేను చేస్తున్నాను అనేది మీకైతే అర్థం కాదు. హెల్త్ బాగాలేకపోయినా సరే మీకు రోజుకి ఒక వీడియో అనేది నేను మీకు అందిస్తున్నాను. ఎందుకు అంటే మీరు చాలామంది హౌస్ వైఫ్స్, అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈ విధంగా చాలా పనులు చేస్తూ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయనే విధానంతో అయితే నేను మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా హెల్త్ బాగాలేకపోయినా కూడా మీకోసం అనేది ప్రిపేర్ చేశాను. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే మరి అంత టైం అయితే నాకు కూడా లేదు, ఇది చేయడమే చాలా కష్టం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి అండి. తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. అలాగే తెలుగు తల్లి పాఠం యొక్క ప్రక్రియ గేయము. తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయము. అలాగే ఈ తెలుగు తల్లి పాఠం యొక్క కవి ఎవరండి? శ్రీరంగం శ్రీనివాసరావు. సెకండ్ వన్, మర్యాద చేద్దాం. థర్డ్ క్లాస్లోనేనండి. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం అండి. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యము. మర్యాద చేద్దాం పాఠం యొక్క ప్రక్రియ కథ. సో దీనికి కవి అనేది లేరు. నెక్స్ట్, మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి. మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? సహానుభూతి. మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? గేయ కథ. మంచి బాలుడి పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. సో దీనికి మనకి కవి వచ్చేసరికి ఆలూరి బైరాగి అండి. మంచి బాలుడు పాఠం యొక్క కవి ఆలూరి బైరాగి. నెక్స్ట్, నా బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం కళలు. నా బాల్యం పాఠం యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. నా బాల్యం పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ. అలాగే నా బాల్యం పాఠం యొక్క కవి షేక్ నాదర్ ఖాదర్. నెక్స్ట్, పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. అలాగే ప్రక్రియ సంభాషణ. పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. ఇక్కడ మనకి కవి వచ్చేసరికి చింతా దీక్షితులు. పొడుపు విడుపు పాఠం యొక్క కవి చింతా దీక్షితులు. సో నెక్స్ట్, మేమే మేకపిల్ల పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. మేమే మేకపిల్ల యొక్క పాఠం యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. అయితే మనకి ఇక్కడ దీనికి కూడా కవి అయితే లేరండి. నెక్స్ట్, పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలండి. పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. అలాగే పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ పద్యాలు.
పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ పద్యాలు. నెక్స్ట్ మా ఊరి ఏరు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయము. కొన్ని లెసన్స్కి నేను కవులు చెప్పట్లేదండి, సో వాటికి కవి అనేవాళ్ళు లేరు అని అర్థము. ఓకేనా మేడం, మర్చిపోయిందేమో అనుకోకండి, వాటికి కవి లేరు కాబట్టి నేను మీకు చెప్పటం లేదు. ఇలా మర్చిపోతాననే ఒక పక్కన రాసుకొని మరీ చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ తొలి పండుగ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. తొలి పండుగ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనం. తొలి పండుగ పాఠం యొక్క ప్రక్రియ కథనం. ఓకేనా. సో ఇక్కడ మనకి మా ఊరి ఏరు పాఠం యొక్క కవి మధురాంతకం రాజారాం అండి. మా ఊరి ఏరు పాఠం యొక్క కవి మధురాంతకం రాజారాం. అలాగే తొలి పండుగ పాఠం యొక్క కవి అనేవారు లేరండి. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ కథనం. సో నెక్స్ట్ 4th క్లాస్ అండి. ఆల్రెడీ 3rd క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 4th క్లాస్ ఇప్పుడు మనం చూసుకుంటే 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి సో న్యూ టెక్స్ట్ బుక్స్ అండి. ఇక్కడ 3rd నుంచి 6th క్లాస్ వరకు నేను మీకు న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటివి చెప్తున్నాను. 7th నుంచి 10th వరకు మీకు ఓల్డ్వి చదవమని చెప్పారు. సో 7th నుంచి మనం 10th వరకు ఓల్డ్వి చెప్తాను ఈ వీడియోలో. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. సో ఇక్కడ మనం 4th క్లాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయము. గాంధీ మహాత్ముడు పాఠం యొక్క ప్రక్రియ గేయము. అలాగే గాంధీ మహాత్ముడు పాఠం యొక్క కవి బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు పాఠం యొక్క కవి బసవరాజు అప్పారావు. నెక్స్ట్ గోపాల్ తెలివి పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. గోపాల్ తెలివి పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ. గోపాల్ తెలివి పాఠం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి. అయితే దీనికి కూడా కవి లేరు. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. అలాగే ప్రక్రియ గేయము. దేశమును ప్రేమించుమన్న పాఠం యొక్క ప్రక్రియ గేయము. సో దీనికి కవి వచ్చేసరికి దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం యొక్క కవి గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ పరివర్తన పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ. పరివర్తన పాఠం యొక్క ఇతివృత్తం ఏంటండి? పిల్లల స్వభావం. పరివర్తన పాఠం యొక్క ప్రక్రియ కథ. ఓకేనా. సో నెక్స్ట్ సత్యమహిమ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. సత్యమహిమ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ గేయ కథ. సత్యమహిమ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ గేయ కథ. అయితే కవి వచ్చేసరికి మనకి సత్యమహిమ పాఠం యొక్క కవి అవధాని రమేష్. అవధాని రమేష్ సత్యమహిమ పాఠం యొక్క కవి. సో నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. అలాగే ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. నెక్స్ట్ పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. అలాగే ఈ పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ పద్యం అండి. పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ పద్యం. ఓకేనా. సో నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క ప్రక్రియ కథనం. అలాగే ఈ బారిస్టర్ పార్వతీశం కవి ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ పార్వతీశం పాఠం యొక్క కవి మొక్కపాటి నరసింహ శాస్త్రి. నెక్స్ట్ రాజు కవి పాఠం యొక్క ఇతివృత్తం సామూహిక అంశం. రాజు కవి ఈ పాఠం యొక్క ఇతివృత్తం సామూహిక అంశం లేదా సామాజిక అంశం. అలాగే ప్రక్రియ మనకి రాజు కవి పాఠం యొక్క ప్రక్రియ ప్రత్యేక పద్య కథ అండి. ఇక్కడ పద్య జాగ్రత్తగా చూసుకోండి. పద్య కథ అండి. అలాగే ఈ రాజు కవి పాఠం యొక్క కవి గుర్రం జాషువా. రాజు కవి పాఠం యొక్క కవి గుర్రం జాషువా. అలాగే ఇప్పుడు లైవ్లో వీడియోకి ఎవరైనా యాడ్ అయితే ముందు నుంచి మళ్ళీ చూసుకోండి అమ్మా, మీరు మిస్ కాకండి. ఓకేనా. సో నెక్స్ట్ 5వ తరగతి తెలుగు వాచకం అండి. 3rd అయిపోయింది, 4th అయిపోయింది, ఇప్పుడు 5th క్లాస్. సో ఇది కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిందే. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఏ దేశమేగిన పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి అండి. ఏ దేశమేగిన పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము.
ఏ దేశమెగిన పాఠం యొక్క ప్రక్రియ గేయము. అలాగే ఏ దేశమెగిన పాఠం యొక్క కవి రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశమెగిన పాఠం యొక్క కవి రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ సాయం పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం. సాయం పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం లేదా భూతదయ. పరోపకారం లేదా భూతదయ. అలాగే సాయం పాఠం యొక్క ప్రక్రియ కథనం. సాయం పాఠం యొక్క ప్రక్రియ కథనం. అయితే ఈ సాయం పాఠం యొక్క మనకి కవి ఎవరు అంటే జాక్ కోప్. జాక్ కోప్. జేఎస్సి కేఓపి కానీ సిఓపి కానీ జాక్ కోప్. ఓకేనా. సో నెక్స్ట్ కొండవాగు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. కొండవాగు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. అలాగే ప్రక్రియ లేఖ. లేఖ అండి, ఒత్తుక. చెప్పాను కదా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే గాబరాలో ఇలాగే ఉంటాయి. సో మీకు టైం లేదు అండ్ నాకు కూడా టైం లేదు, మీకు త్వరగా చేసి ఇవ్వాలి అన్ని రకాలుగా అనేసి. సో నా ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. మీకు కావాల్సింది సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ నేను ఎంతవరకు ఇస్తున్నాను అనేది మీరు చూసుకోండి. అయితే ఈ కొండవాగు పాఠం యొక్క కవి ఎవరు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్ జయగీతం పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. జయగీతం పాఠం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. అలాగే జయగీతం పాఠం యొక్క ప్రక్రియ పాట. జయగీతం పాఠం యొక్క ప్రక్రియ పాట. అయితే ఈ జయగీతం పాఠం యొక్క కవి ఎవరండి? బోయి భీమన్న. జయగీతం పాఠం యొక్క కవి బోయి భీమన్న. నెక్స్ట్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ అనే పాఠము ప్రక్రియ ఇతివృత్తం ఏంటండి? కళలు. ఇతివృత్తం కళలు. అలాగే ప్రక్రియ వచ్చేసరికి మనకి వ్యాసం అండి. తోలుబొమ్మలాట ఒక జానపద కళ, పాఠం యొక్క ఇతివృత్తం కళలు, ప్రక్రియ వ్యాసము. ఓకేనా. సో నెక్స్ట్ ఈ వీడియోని మీరు 2-3 టైమ్స్ కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వినేస్తే మీకు అలా గుర్తుండిపోతాయండి. ఎటువంటి కోడ్స్ కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయడం. మీరు కోడ్స్ గుర్తుంచుకున్నా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 2-3 టైమ్స్ చేసినా సో ఈజీగా మీకు ఏదైతే ఉంటుందో సో అది బెటర్ కదా. కోడ్స్ అయినా కూడా మీరు గుర్తుంచుకోవాలి కదండి. ఆ కోడ్స్ గుర్తుంచుకునే బదులు ఇవి గుర్తుంచుకుంటే బెటర్ కదా నాకు తెలిసి. ఓకేనా. ఎన్ని కోడ్స్ అని మీరు గుర్తుంచుకుంటారు? సో కోడ్ అంటే ఎలా ఉండాలి అంటే నా దృష్టిలో ఆ లేదా ఈ విధంగా జస్ట్ ఒక్క 1 అక్షరంలో మనకి కోడ్ ఉండేలా ఉంటే మనకి గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన యొక్క హక్కులు చూసుకున్నట్లయితే సస్వ పీమ సారా అంటే సా అంటే సమానత్వపు హక్కు, స్వ అంటే స్వాతంత్రపు హక్కు, పి అంటే పీడనాన్ని నిరోధించే హక్కు, మా అంటే మత స్వాతంత్రపు హక్కు, సా అంటే సాంస్కృతిక విద్యా విషయక హక్కు, అలాగే రా అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేను 5th క్లాస్ చదువుతున్నా అనుకుంటా, మా టీచర్ అయితే చెప్పారండి. సస్వా పీమ సారా. సో చాలా ఈజీగా ఉంది. జస్ట్ 6 అక్షరాలేనండి, 6 హక్కులు ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే కోడ్స్ అనేవి ఉన్నట్లయితే మనకి ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. లేదు పెద్ద కోడే ఒక వర్డ్ ఒక లైన్లో ఉంటే మీరు ఇంకేం నేర్చుకుంటారు. సో నా ఉద్దేశం ప్రకారం మీరు ఇలా 2-3 టైమ్స్ జస్ట్ అలా వినుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడము బెటర్. ఎందుకంటే మనకు కావాల్సింది మార్క్స్. జ్ఞానం అనేది అందరికీ ఉంటుందండి, ఎవ్వరికి ఏది తెలియకుండా ఉండదు. బట్ ఎవడైతే ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తాడో వాడికి మార్క్స్ వస్తున్నాయి. మనం అందరికీ ఉంటుంది, తెలివితేటలు అందరికీ ఉంటాయి, అందరం కష్టపడుతున్నాం, అందరం చదువుతాం. బట్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేసిన వాళ్ళకే మార్క్స్ అనేవి వస్తాయి. అక్కడ ప్రజెంట్ చేయాలి అంటే మనకి నాలెడ్జ్ అనేది ఆ స్థాయిలో ఉండాలి అని అర్థము. సో ప్రతి ఒక్కరూ అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాఠం అండి. పెన్నేటి పాట పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం. పెన్నేటి పాట పాఠం యొక్క ఇతివృత్తం మనకి పర్యావరణం. ప్రక్రియ పాట. పెన్నేటి పాట ప్రక్రియ ఏంటండి? పాట. అయితే ఈ పెన్నేటి పాట పాఠం యొక్క కవి ఎవరు అంటే విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట పాఠం యొక్క కవి విద్వాన్ విశ్వం. ఓకేనా. సో నెక్స్ట్ పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్ ఈజ్ పండుగ. ఓకేనా. ఇట్ ఈజ్ పండుగ పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలండి. ఇట్ ఈజ్ పండుగ పాఠం యొక్క ఇతివృత్తం
సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ప్రక్రియ. ఇట్ ఈజ్ పండుగ పాఠం యొక్క ప్రక్రియ సంభాషణ. సో ఈ ఇట్ ఈజ్ పండుగ పాఠం యొక్క కవి ఎవరు అంటే గిడుగు వెంకటరామమూర్తి. ఇట్ ఈజ్ పండుగ పాఠం యొక్క కవి గిడుగు వెంకటరామమూర్తి. ఇన్నిసార్లు మీరు పాఠం నేమ్ ఎందుకు మేడం గారు చెప్తున్నారు అని అనుకోకండి. మీకు పాఠం నేను ఇన్నిసార్లు ఈ పాఠం యొక్క పదం ఎందుకు వాడుతున్నాను అంటే మీకు గుర్తుంటుందని. ఓకేనా? సో నేను ఇలా చదువుకుని వెళ్ళిపోయాను అనుకోండి. తరిగొండ వేంగమామ పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ శక్తి ప్రక్రియ వ్యాసము, మంచి బహుమతి పాఠం యొక్క ఇతివృత్తం పఠనాభిలాష ప్రక్రియ సంభాషణ, ఇలా మీకు చెప్పే కంటే 2-3 టైమ్స్ నేనే చెప్పాను అనుకోండి, మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము చూసుకుంటే ఇక్కడ తరిగొండ వేంగమాంబ పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ శక్తి అండి. అలాగే తరిగొండ వేంగమాంబ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. తరిగొండ వేంగమాంబ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. నెక్స్ట్ మంచి బహుమతి పాఠం యొక్క ఇతివృత్తం పఠనాభిలాష. మంచి బహుమతి పాఠం యొక్క ఇతివృత్తం పఠనాభిలాష ప్రక్రియ సంభాషణ. ఓకేనా? సో నెక్స్ట్ 6వ తరగతి అండి. 6వ తరగతి కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్సే చదవమని చెప్పారు. సో 7 నుంచి 6వ తరగతి కూడా మీకు న్యూ టెక్స్ట్ బుక్సే చదవమని చెప్పారండి. సో 7వ తరగతి నుంచి మనము ఓల్డ్ చెప్పుకుందాం. 6వ తరగతి వరకు కూడా మనము న్యూనే చెప్పుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు మనము 6వ తరగతి తెలుగు వాచకంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అమ్మ ఒడి. మన జగనన్న అమ్మ ఒడి పాఠం యొక్క ప్రక్రియ గేయము. సారీ ఫ్రెండ్స్, అన్న అనేసాను కదా, మన జగన్ మామ. మన అమ్మ వాళ్ళకి తమ్ముడైతే మనకి మామనే కదా. సో అమ్మ ఒడి పాఠం యొక్క ప్రక్రియ గేయము. అలాగే ఇతివృత్తం తల్లి ప్రేమ. అమ్మఒడి పాఠం యొక్క ప్రక్రియ గేయము. అమ్మఒడి పాఠం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ. సో మనకి కవి లేదా రచయిత వచ్చేసరికి బివి నరసింహారావు. కవి లేదా రచయిత వచ్చేసరికి బివి నరసింహారావు. నెక్స్ట్ తృప్తి పాఠం యొక్క ప్రక్రియ కథానిక. తృప్తి పాఠం యొక్క ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. ఇతివృత్తం మానవ విలువలు. దేంది? తృప్తి పాఠం యొక్క ఇతివృత్తం మానవ విలువలు. అలాగే తృప్తి పాఠం యొక్క కవి లేదా రచయిత సత్యం శంకరమంచి. తృప్తి పాఠం యొక్క కవి లేదా రచయిత సత్యం శంకరమంచి. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం పాఠం యొక్క ప్రక్రియ గేయము. అదే మా కొద్దీ తెల్లదొరం పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. మా కొద్దీ తెల్లదొరతనం కవి లేదా రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్దీ తెల్లదరం పాఠం యొక్క ప్రక్రియ గేయము. ఇతివృత్తం దేశభక్తి. రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. నెక్స్ట్ సమయస్ఫూర్తి పాఠం యొక్క ప్రక్రియ కథ. సమయస్ఫూర్తి పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠం యొక్క కవి లేదా రచయిత కందుకూరి వీరేశలింగము. ఓకేనా? సో నెక్స్ట్ 5th వన్ మన మహనీయులు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. మన మహనీయులు పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. మన మహనీయులు పాఠం యొక్క కవి లేదా రచయితల బృందం అండి. ఓకేనా? నెక్స్ట్ సుభాషితాలు పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యాలు. సుభాషితాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. సుభాషితాలు పాఠం యొక్క కవి లేదా రచయిత శతక కవులు. నెక్స్ట్ మమకారం పాఠం యొక్క ప్రక్రియ కథ. ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం పాఠం యొక్క ప్రక్రియ కథ. మమకారం పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం పాఠం యొక్క కవి లేదా రచయిత చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర. నెక్స్ట్ మేలుకొలుపు పాఠం యొక్క ప్రక్రియ పద్యము. మేలుకొలుపు పాఠం యొక్క ప్రక్రియ పద్యము. మేలుకొలుపు పాఠం యొక్క ఇతివృత్తం సమానత్వము. మేలుకొలుపు పాఠం యొక్క కవి లేదా రచయిత కుసుమ ధర్మన్న. నెక్స్ట్ ధర్మ నిర్ణయం పాఠం యొక్క ప్రక్రియ చారిత్రకత లేదా ధర్మ నిర్ణయం పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. ఓకేనా? కథ. ఈ ధర్మ నిర్ణయం పాఠం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. ధర్మ నిర్ణయం పాఠం యొక్క ఇతివృత్తం స్థల పురాణం. ధర్మ నిర్ణయం పాఠం యొక్క కవి లేదా రచయిత సేకరణ. ఎవరైతే సేకరించారో వారండి. ఓకేనా? సో నెక్స్ట్ త్రిజట స్వప్నం. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ టా. ఓకేనా? ఇక్కడ త్రిజట స్వప్నం పాఠం యొక్క ప్రక్రియ పద్యము. త్రిజట స్వప్నం పాఠం యొక్క ప్రక్రియ పద్యము. అలాగే ఇతివృత్తం సహానుభూతి. త్రిజట స్వప్నం పాఠం యొక్క ఇతివృత్తం సహానుభూతి. త్రిజట స్వప్నం పాఠం యొక్క కవి లేదా రచయిత కవిత్రి మొల్ల.
ఓకేనా. కవయిత్రి మొల్ల, కవయిత్రి. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే టైం మనకి ఎక్కువ లేదు. సో ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మీరు చూసుకున్నా నేను చూసుకున్నా నాకు టైం వేస్ట్ అండ్ మీకు కూడా టైం వేస్ట్. నెక్స్ట్ డూడు బసవన్న పాఠం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం. డూడు బసవన్న పాఠం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం. డూడు బసవన్న పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి. డూడు బసవన్న పాఠం యొక్క కవి లేదా రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి భరద్వాజ. నెక్స్ట్ ఎంత మంచి వారమ్మా, ఎంత మంచి వారమ్మా పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. ఎంత మంచి వారమ్మా పాఠం యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యము. ఎంత మంచి వారమ్మా పాఠం యొక్క కవి లేదా రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ 7వ తరగతి అండి. ఆల్రెడీ మనము 3rd, 4th, 5th, 6th ఇవన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ చూసుకున్నాం. ఇప్పుడు 7వ తరగతి నుంచి మనకి ఓల్డ్ చదవమన్నారు. సో అవి చూసుకుందాం. 10th వరకు చూసుకుందాం. సో 7th క్లాస్ మనం చూసుకున్నట్లయితే పాఠ్యాంశాలు ప్రక్రియలు ఫస్ట్ నేర్చుకుందాము. తర్వాత పాఠ్యాంశాలు ఇతివృత్తాలు నేర్చుకుందాము. ఈ పాఠ్యాంశాలు ప్రక్రియలు చెప్పినప్పుడే మీకు కవుల గురించి కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ 7th క్లాస్లో ఫస్ట్ చూసుకుంటే స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం యొక్క ప్రక్రియ గేయము. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం యొక్క ప్రక్రియ గేయము. అలాగే ఈ పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం యొక్క కవి రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం యొక్క కవి రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ అతిథి మర్యాద పాఠం యొక్క ప్రక్రియ పురాణ కథ. అతిథి మర్యాద పాఠం యొక్క ప్రక్రియ పురాణ కథ. అలాగే ఈ అతిథి మర్యాద పాఠం యొక్క కవి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. నెక్స్ట్ ఆనందం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. ఆనందం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. దీనికి కవి లేరు. నెక్స్ట్ మేలిమి ముత్యాలు పాఠం యొక్క ప్రక్రియ పద్యము లేదా శతకము. పద్యము లేదా శతకము. నెక్స్ట్ శిల్పి పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము. శిల్పి పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము. నెక్స్ట్ నిజం నిజం పాఠం యొక్క ప్రక్రియ కథ. నిజం నిజం పాఠం యొక్క ప్రక్రియ కథ. కవి నిజం నిజం పాఠం యొక్క కవి మునిమాణిక్యం నరసింహారావు. మునిమాణిక్యం నరసింహారావు. అలాగే ఇక్కడ శిల్పి అనే పాఠానికి కవి వచ్చేసరికి గుర్రం జాషువా. శిల్పి పాఠానికి కవి గుర్రం జాషువా. నిజం నిజం పాఠానికి కవి మునిమాణిక్యం నరసింహారావు. నెక్స్ట్ ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠానికి ప్రక్రియ కథ. ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠానికి ప్రక్రియ కథ. అలాగే కవి వచ్చేసరికి మనకి చాగంటి సోమయాజులు. చాగంటి సోమయాజులు. ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠానికి కవి చాగంటి సోమయాజులు. నెక్స్ట్ కూచిపూడి నాట్యము. కూచిపూడి నాట్యము అనే పాఠానికి ప్రక్రియ వ్యాసము. ఓకేనా. అలాగే కవి డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి. కూచిపూడి నాట్యము పాఠానికి కవి డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి. నెక్స్ట్ ప్రకటన పాఠానికి ప్రక్రియ వచన కవిత. అలాగే ప్రకటన పాఠానికి కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ ఆలోచన పాఠానికి ప్రక్రియ గేయము. ఆలోచన పాఠానికి కవి దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ తెలుగు వెలుగు పాఠానికి ప్రక్రియ సంభాషణ. అసామాన్యులు పాఠానికి ప్రక్రియ వ్యాసము. బాల్య క్రీడలు పాఠానికి ప్రక్రియ ప్రాచీన పద్యము. అలాగే బాల్య క్రీడలు పాఠానికి కవి బమ్మెర పోతన. నెక్స్ట్ సీత ఇష్టాలు పాఠానికి ప్రక్రియ బుర్ర కథ. సీత ఇష్టాలు పాఠానికి ప్రక్రియ బుర్ర కథ. కరపత్రం పాఠానికి ప్రక్రియ కరపత్రం లేదా వ్యాసము. కరపత్రం పాఠానికి కవి గల్లా చలపతి. వేసవి సెలవుల్లో పాఠానికి ప్రక్రియ వ్యాసము. అలాగే జానపద కళలు పాఠానికి ప్రక్రియ వ్యాసము. నెక్స్ట్ ఇప్పుడు 7th పాఠ్యాంశాలు ఇతివృత్తాలు నేర్చుకుందాం. ఇప్పుడు పాఠ్యాంశాలు ప్రక్రియలు ముందు నేర్చుకున్నాం 7th క్లాస్కి సంబంధించి. ఇప్పుడు 7th క్లాస్కి సంబంధించి పాఠ్యాంశాలు ఇతివృత్తాలు నేర్చుకుందాం. ఆల్రెడీ కవులు కూడా చెప్పినప్పుడే. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవగడ్డ ఇతివృత్తం దేశభక్తి. అతిథి మర్యాద పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ఆనందం పాఠం యొక్క ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి మానవ విలువలు. మేలిమ ముత్యాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. శిల్పి పాఠం యొక్క ఇతివృత్తం కళలు శిల్పము. నిజం నిజం పాఠం యొక్క ఇతివృత్తం
పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు, ఎందుకు పారేస్తాను నాన్న పాఠం యొక్క ఇతివృత్తం, మానవ సంబంధాలు, కూచిపూడి నాట్యం పాఠం యొక్క ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రకటన పాఠం యొక్క ఇతివృత్తం, శాంతి, ఆలోచన పాఠం యొక్క ఇతివృత్తం, సామాజిక చైతన్యం, తెలుగు వెలుగు పాఠం యొక్క ఇతివృత్తం, భాషాభిరుచి, అసామాన్యులు పాఠం యొక్క ఇతివృత్తం, శ్రమ సౌందర్యం, బాల్య క్రీడలు పాఠం యొక్క ఇతివృత్తం, గ్రామీణ క్రీడల వర్ణన, సీత ఇష్టాలు పాఠం యొక్క ఇతివృత్తం, బాలికల విద్య లేదా స్త్రీ విద్య, కరపత్రం పాఠం యొక్క ఇతివృత్తం, బాలల హక్కులు, వేసవి సెలవుల్లో పాఠం యొక్క ఇతివృత్తం, నైతిక విలువలు, జానపద కళలు పాఠం యొక్క ఇతివృత్తం, కళల విశిష్టత. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 7th వరకు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 8th క్లాస్ చూసుకుందామండి. 8th క్లాస్లో కూడా ఫస్ట్ పాఠ్యాంశాలు, ప్రక్రియలు, కవులు చూసుకుందాము. తర్వాత పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అమ్మ కోసం పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసము, నీతి పరిమాణాలు పాఠం యొక్క ప్రక్రియ శతక పద్యాలు, సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము, హద్దులు పాఠం యొక్క ప్రక్రియ కథ, గులాబీ అత్తరు పాఠం యొక్క ప్రక్రియ కథ, మధుపర్కాలు పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, ప్రకృతి ఒడిలో పాఠం యొక్క ప్రక్రియ వైజ్ఞానిక వ్యాసము లేదా వ్యాసము. అలాగే అమ్మ కోసం పాఠం యొక్క కవి నన్నయ్య భట్టు, అమ్మ కోసం పాఠం యొక్క కవి నన్నయ్య భట్టు. అలాగే సందేశాలు పాఠం యొక్క కవి, సందేశం పాఠం యొక్క కవి సురగాతి తిమోతి జ్ఞానానంద కవి, సురగాతి తిమోతి జ్ఞానానంద కవి. అలాగే హద్దులు పాఠం యొక్క కవి నండూరి సుబ్బారావు. అలాగే గులాబీ అత్తరు పాఠం యొక్క కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మధుపర్కాలు పాఠం యొక్క కవి రావూరు వెంకట సత్యనారాయణరావు. అలాగే ప్రకృతి ఒడిలో పాఠం యొక్క కవి కొడవటి గంటి కుటుంబరావు. నేను ఇక్కడ చెప్పలేదు అంటే వాటికి లేరు కవులు అని అర్థము. నెక్స్ట్ 8th క్లాస్లో జీవన గడియారాలు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, స్ఫూర్తి ప్రదాతలు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము లేదా ప్రేరణ వ్యాసము, అజంతా చిత్రాలు పాఠం యొక్క ప్రక్రియ యాత్రారచన, ప్రతిజ్ఞ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, హరిశ్చంద్రుడు పాఠం యొక్క ప్రక్రియ ద్విపద, జీవన భాష్యం పాఠం యొక్క ప్రక్రియ గజల్, సంస్కరణ పాఠం యొక్క ప్రక్రియ వార్తా వ్యాఖ్య, భూదానం పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ, గుష్వం పాఠం యొక్క ప్రక్రియ నాటిక. అలాగే ఈ జీవ గడియారాలకి కవిలేరు, స్ఫూర్తి ప్రదాతలకి కవిలేరు, అజంతా చిత్రాలకి కవిలేరు. నెక్స్ట్ ప్రతిజ్ఞ పాఠం యొక్క కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అలాగే హరిశ్చంద్రుడు పాఠం యొక్క కవి గౌరణ, జీవన భాష్యం పాఠం యొక్క కవి సి నారాయణ రెడ్డి, సంస్కరణ పాఠానికి లేరు, భూదానం పాఠం యొక్క కవి మూలం వినోబా భావే. అలాగే మనకి అనువాదం వేమూరి రాధాకృష్ణమూర్తి. భూదానానికి మూలం వినోబా భావే, అనువాదం వేమూరి రాధాకృష్ణమూర్తి. అలాగే గుష్వం పాఠానికి కవి ఏడిద కామేశ్వరరావు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. అలాగే నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లిస్టులు అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం ఎవ్వరూ అస్సలు మిస్ కాకండి. చాలా మంచి వీడియోస్ చేశాను. సో మీకు అవి చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం మాత్రం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 8th క్లాసు పాఠ్యాంశాలు, ప్రక్రియలు, కవులు నేర్చుకున్నాము. ఇప్పుడు పాఠ్యాంశాలు ఇతివృత్తాలండి 8th క్లాస్కి సంబంధించి. సో ఫస్ట్ వన్ అమ్మ కోసం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మాతృభక్తి విలువలు, ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠం యొక్క ఇతివృత్తం కుటుంబ విలువలు, హద్దులు పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, నీతి పరిమాణాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, అజంతా చిత్రాలు పాఠం యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలాలు, గుస్వం పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రతిజ్ఞ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక చైతన్యం. అలాగే గులాబీ అత్తరు పాఠం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు, హరిశ్చంద్రుడు పాఠం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ విలువలు, జీవన భాష్యం పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ, సంస్కరణ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ, సందేశం పాఠం యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత, మధుపర్కాలు పాఠం యొక్క ఇతివృత్తం
మానవ సంబంధాలు, భూదానం పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ. ఓకేనా, ఆల్రెడీ అర్థాలన్నీ ఒకే వీడియోలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి, నానార్థాలన్నీ ఒకే వీడియోలో, అలాగే మొత్తం ఈ విధంగా సంధులు, సమాసాలు, వ్యుత్పత్వార్థాలు, సామెతలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియోస్ రూపంలో 3rd నుంచి 10th క్లాస్ వరకు ఎవరికైతే బుక్స్ లేవో వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అవి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పటి వరకు 3rd, 4th, 5th, 6th, 7th, 8th కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనము 9th చూసుకుందాము. సో వీడియో లైవ్లో ఎవరైనా ఇప్పుడు యాడ్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడమ్మా, ఎవరు మిస్ కాకండి ఎంత మంచి వీడియోని. సో మనము ఇప్పుడు 9th క్లాస్కి కూడా సంబంధించి ఫస్ట్ పాఠ్యాంశాలు, ప్రక్రియలు, అలాగే కవుల గురించి చూసుకుందాము. ఆ తర్వాత మనము ఇతివృత్తాల గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే శాంతికాంక్ష పాఠం యొక్క ప్రక్రియ పద్యము లేదా ఇతిహాసము, పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ శతకాలు, ఆడిన మాట పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము, భూమిపుత్రుడు పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము, స్వభాష పాఠం యొక్క ప్రక్రియ అధిక్షేప వ్యాసము, నేల నెరిగిన బూర్గుల పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, చూడడం అనే కళ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, గిడుగు వెంకటరామమూర్తి పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, ఆచార్య భద్రిరాజు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. సో ఇక్కడ మనము కవులు చూసుకున్నట్లయితే శాంతికాంక్ష పాఠం యొక్క కవి తిక్కన సోమయాజీ, అలాగే ఆడిన మాట పాఠం యొక్క కవి అనంతమాత్యుడు, అలాగే భూమిపుత్రుడు పాఠం యొక్క కవి దువ్వూరి రామిరెడ్డి, స్వభాష పాఠం యొక్క కవి పానుగంటి లక్ష్మీ నరసింహారావు, అలాగే మనకి ఇక్కడ నేనెరిగిన బూర్గుల పాఠం యొక్క కవి పివి నరసింహారావు, నేనెరిగిన బూర్గుల పాఠం యొక్క కవి పివి నరసింహారావు, చూడడం అనే ఒక కళా పాఠం యొక్క కవి జిడ్డు కృష్ణమూర్తి. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ధృవతారలు పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము, శివతాండవం పాఠం యొక్క ప్రక్రియ గేయము, స్వామి వివేకానంద పాఠం యొక్క ప్రక్రియ జీవిత చరిత్ర, ప్రేరణ పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ, నేను సావిత్రిబాయిని పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ, ప్రబోధం పాఠం యొక్క ప్రక్రియ లేఖ, బతుకు పుస్తకం పాఠం యొక్క ప్రక్రియ పుస్తక పరిచయం, ధర్మదీక్ష పాఠం యొక్క ప్రక్రియ కథ. సో కవులు చూసుకున్నట్లయితే శివతాండవం పాఠం యొక్క కవి పుట్టపర్తి నారాయణాచార్యులు, అలాగే ప్రేరణ పాఠం యొక్క కవి ఏపీజే అబ్దుల్ కలాం, అలాగే ప్రబోధం పాఠం యొక్క కవి కనుపర్తి వరలక్ష్మమ్మ, అలాగే బ్రతుకు పుస్తకం పాఠం యొక్క కవి సావిత్రి, ధర్మదీక్ష పాఠం యొక్క కవి పిలకా గణపతి శాస్త్రి. నెక్స్ట్ పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు. ఇప్పటి వరకు పాఠ్యాంశాలు, ప్రక్రియలు 9th సంబంధించి కవులు చూసుకున్నాము. ఇప్పుడు 9th సంబంధించి పాఠ్యాంశాలు, ఇతివృత్తాలండి. సో ఫస్ట్ వన్ శాంతికాంక్ష పాఠం యొక్క ఇతివృత్తం శాంతి స్థాపన, స్వభాష పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, స్వామి వివేకానంద పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, పద్యరత్నాలు పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ఆడిన మాట పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, శివతాండవం పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రేరణ పాఠం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, నేను సావిత్రిబాయిని పాఠం యొక్క ఇతివృత్తం మానవత్వపు విలువలు, నేనెరిగిన బూర్గుల పాఠం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి. నెక్స్ట్ ప్రబోధం పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ చైతన్యం, చూడడం అనే కళ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి పరిశీలన, గిడుగు వెంకటరామమూర్తి పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం భాషా సామాజిక చైతన్యం, బ్రతుకు పుస్తకం పాఠం యొక్క ఇతివృత్తం మానవత్వపు విలువలు, భూమిపుత్రుడు పాఠం యొక్క ఇతివృత్తం గ్రామీణ జీవనం, ధర్మదీక్ష పాఠం యొక్క ఇతివృత్తం జీవన కారుణ్యం, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పాఠం యొక్క ఇతివృత్తం భాషా సామాజిక చైతన్యం, ధృవతారలు పాఠం యొక్క ఇతివృత్తం సాంకేతిక విజ్ఞానం. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ 10th క్లాస్ అండి. 10th క్లాస్ మనం చూసుకున్నట్లయితే టోటల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎస్జిటి ఎస్సీఏ అందరికీ కూడా ఇవి చాలా యూస్ఫుల్ అండి, ఎవరు మిస్ కాకండి. సో ఇప్పుడు మనం 10th క్లాస్కి సంబంధించి పాఠ్యాంశాలు, ప్రక్రియలు, కవుల గురించి చూసుకుందాము. సో ఫస్ట్ వన్ మాతృభావన పాఠం యొక్క ప్రక్రియ పద్యము లేదా చారిత్రక కావ్యము, వెన్నెల పాఠం యొక్క
ప్రక్రియ పద్యము లేదా కావ్యము, శతక మధురిమ పాఠం యొక్క ప్రక్రియ పద్యము లేదా శతకము, సముద్ర లంఘనం పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధ పద్యము, భిక్ష పాఠం యొక్క పద్యము కావ్యము, అమరావతి పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము. సో కవులు చూసుకున్నట్లయితే మాతృభావన పాఠం యొక్క కవి గడియారం వెంకట శాస్త్రి, అలాగే వెన్నెల పాఠం యొక్క కవి ఎర్రన, అలాగే సముద్ర లంఘనం పాఠం యొక్క కవి అయ్యలరాజు రామభద్రుడు, భిక్ష పాఠం యొక్క కవి శ్రీనాథుడు. నెక్స్ట్ జానపదుని జాబు పాఠం యొక్క ప్రక్రియ లేఖ, ధన్యుడు పాఠం యొక్క ప్రక్రియ కథ, మా ప్రయత్నం పాఠం యొక్క ప్రక్రియ పీఠిక, మాణిక్య వీణ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, గోరంత దీపాలు పాఠం యొక్క ప్రక్రియ కథ, చిత్రగ్రీవం పాఠం యొక్క ప్రక్రియ అనువాద కథ. నెక్స్ట్ కవులు చూసుకున్నట్లయితే జానపదుని జాబు పాఠం యొక్క కవి బోయి భీమన్న, అలాగే ధన్యుడు పాఠం యొక్క కవి పరవస్తు చిన్నయ్య సూరి. నెక్స్ట్ మాణిక్య వీణ పాఠం యొక్క కవి విద్వాన్ విశ్వం, గోరంత దీపాలు పాఠం యొక్క కవి పులికంటి కృష్ణారెడ్డి. నెక్స్ట్ చిత్రగ్రీవం పాఠం యొక్క కవి ధనగోపాల్ ముఖర్జీ. నెక్స్ట్ ఈ 10th క్లాస్కి సంబంధించి పాఠ్యాంశాలు ఇతివృత్తాలు నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ మాతృభావన పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం, అమరావతి పాఠం యొక్క ఇతివృత్తం సాంస్కృతిక వైభవం, జానపదుని జాబు పాఠం యొక్క ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం, వెన్నెల పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ధన్యుడు పాఠం యొక్క ఇతివృత్తం విలువలు, శతక మధురిమ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, మా ప్రయత్నం పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ సాధికారికత, సముద్ర లంఘనం పాఠం యొక్క ఇతివృత్తం వర్ణన, మాణిక్య వీణ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ, గోరంత దీపాలు పాఠం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు, భిక్ష పాఠం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం, చిత్రగ్రీవం పాఠం యొక్క ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం మీరు చూడకపోతే చాలా మిస్ అయిపోతారు, ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. మంచి మంచి కంటెంట్తో చాలా మంచి వీడియోస్ని అంటే టోటల్గా ఒక సబ్జెక్ట్ ఒకే క్లాస్లో మీకు వచ్చేసే విధంగా ఇదే విధంగా అండి అన్నీ కూడా చేశాను. సో ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకుంటూ వెళ్ళండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం ఎంత కష్టపడి మీకోసం చేశాను కదా, సో ఒక చిన్న లైక్ మాత్రం చేసేయండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇక్కడతో అయితే మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అలాగే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మనమైతే నేర్చుకోవడం జరిగింది. సో లైవ్లోకి ఎవరైనా లాస్ట్లో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి అమ్మా. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.